కీర్తనల గ్రంథము 20వ కీర్తన 2వ వచనం. ప్రభువగు యెహోవా ఆయన తన పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. పలు సమయాలలో మనము సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు మనకు సహాయము దొరకకపోవచ్చు. అన్ని దిక్కుల నుండి మనకు సహాయము దొరకకపోవచ్చు. కానీ ప్రభువు దిక్కు నుండి వచ్చే సహాయము ఏమాత్రమూ ఆగదు. అంత మాత్రమే కాక ఆయన ఆపత్కాలంలో మనల్ని ఆదుకునే దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా మన పక్షాన ఉన్నాడు. భయపడని అవసరం లేదు. ప్రభు తట్టు చూద్దాం. ప్రార్థన. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిశ్చయముగా మీరు పరిశుద్ధ స్థలములో నుండి మాకు సహాయము చేసే దేవుడిగా ఉన్నందుకు వందనాలు. సియోనులో నుండి మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నందుకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యము కొరకే వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. నిశ్చయముగా నీవు సహాయము చేసే దేవుడు అయినా మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మనుషుల సహాయం వ్యర్థం. అయ్యా, మీ నుండి వచ్చే సహాయం మాకు కావాలి. కృప చూపించండి ప్రభువా. ఎదుగు నేను ప్రార్థనలో ఏకీభవించిన వారిని దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి ఉద్యోగంలో వారిని దీవించండి. వారి వ్యాపారంలో వారిని దీవించండి. వారి పనుల్లో వారిని దీవించండి. వారి చదువుల్లో వారిని దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.